తమ పెళ్లి ఘనంగా చేయలేదనే కోపంతో ఓ మామపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. ఇస్లాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు భారతీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెను 4 ఏళ్ల క్రితం లోకేష్ కు ఇచ్చి వివాహం జరిపించామని, అప్పటి నుంచి అతను తమ కుమార్తెతో గొడవ పడుతున్నారని అత్త భారతి తెలిపారు. ఇటీవల 2 లక్షలు వెచ్చించి బుల్లెట్ వాహనం కూడా కొన్నామని, అయినా సంతృప్తి చెందని లోకేష్ తన భర్త ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా కత్తితో దాడి చేశాడని ఆరోపించారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ఆంజనేయులు కేకులు వేయడంతో స్థానికులు పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. దాడిలో లోకేష్తో పాటు అతని తమ్ముడు కూడా ఉన్నారని బాధితుడు భార్య చెబుతోంది. ఘటనపై పెనుకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. పెళ్లి బాగా చేయలే, మీ వాళ్ళు పెళ్లి బాగా చేయలే అంటే ఆ బుల్లెట్ తీసిస్తుంది 2 లక్షలు పెట్టి. ఒక 5-6 నెలలు పోయి విడిచిపెట్టేస్తాను అని చెప్పింది. ఇంటికాడికి రాలేదన్నా, మొన్న అదే అన్నాం కదా, కొట్టినారే మీ తమ్ముడు కొట్టించినావే అని నా కొడుకుని ఫోన్ చేసినాడు. రారా బయటకు, నువ్వు విద్యుత కాసుకున్నాను, మీ నాయనకి అన్ని అప్పులు అయిపోయినాయి, అడ్డం వేసుకొని ఎరిగిరండి. మేము చదువుల కోసం అప్పులు చేసినాం రా, నీకు అట్లా ఆడే కాదు. కొట్టినారు ఇంటి దగ్గరే.